5/5 ఆబ్వియస్లీ. ఎందుకంటే నేను నార్మల్గా నేను ఇక్కడికి వచ్చి చూడలేదు, చూడకుండా నేను వచ్చి షూట్ చేయించుకుంటాను. సో 5/5 ఇస్తున్నా అంటే కొంచెం అందరికీ అర్థమైపోతుంది, ఒక్కసారి విజిట్ చేస్తే అర్థమైపోతుంది. నేను బ్లైండ్గా మా ఫోటోగ్రాఫర్ చెప్పాడని వచ్చాను అంతే. నేనేమి వచ్చి విజిట్ చేయలేదు, ఏమి ఎవరి వల్ల లైక్ రిఫరెన్స్ కూడా తీసుకోలేదు. ఓన్లీ ఫోటోగ్రాఫర్ పేరు, జస్ట్ మీ రీల్స్ అంతే చూసి, మీ జెన్యున్ రీల్స్ కూడా చూశాను, మీ ఫీడ్బ్యాక్ చూశాను. సో దాని ప్రకారం వచ్చేసాను అంతే. అన్న వాళ్ళ స్టూడియో పేరు ఏం చెప్పకండి, జస్ట్ మా స్టూడియో మీకు ఎందుకు నచ్చింది, ఇప్పుడు వచ్చి షూట్ చేసుకున్నారు కదా, సో ఏం నచ్చింది ఇక్కడ, సో అది ఒక్కటి చెప్పండి అంతే చాలు. ఎందుకంటే మీరు ఆ స్టూడియో కూడా ఇన్స్టాగ్రామ్ చూసి వెళ్ళే అన్నారు, మా స్టూడియో కూడా ఇన్స్టాగ్రామ్ ద్వారానే వచ్చారు, డైరెక్ట్ ఇక్కడికి వచ్చినాక షూట్ చేసుకున్నారు. సో ఏంటి డిఫరెన్స్, అది ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేయండి చాలు. షూర్. యాక్చువల్లీ నాకు ఈ స్టూడియో రిఫరెన్స్ వచ్చింది మా ఫోటోగ్రాఫర్ తరఫు నుంచి. మా ఫోటోగ్రాఫర్ని యాక్చువల్లీ ఇంకొకటి నేను ఏదో స్టూడియో బుక్ చేశాను త్రూ ఇన్స్టాగ్రామ్గా. సో అక్కడ నాకు అవుట్పుట్ సరిగా రాలేదు. సో రానందుకు నాకు అవుట్డోర్ షూట్ కూడా ఇండోర్ లైక్ సరిగ్గా సాటిస్ఫై అవ్వలేదు నేను. సో దానికోసం నాకు తేజ స్టూడియో మా ఫోటోగ్రాఫర్ రిఫర్ చేస్తే సరే అని చెప్పి, ఇది కూడా నేను లైవ్గా ఏం రాలేదు, జస్ట్ మా ఫోటోగ్రాఫర్ పేరు మీద ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసి నేను బుక్ చేసుకున్నాను. సో ఇక్కడికి వచ్చినాక నాకు అవుట్పుట్ కానీ కొంచెం బాగా అనిపించింది చూస్తుంటే. ఎందుకంటే నేను ఆల్రెడీ మా ఇంట్లో పిల్లలు, బేబీ స్టూడియో అండ్ ఇవన్నీ నేను కవర్ చేసుకున్నాను. సో మా అబ్బాయికి కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పి నా థింకింగ్. సో అందుకోసమే మేము తేజాకి స్టూడియో చూస్ చేసుకున్నాము. ఇప్పుడు మీరు ఇంత ముందు స్టూడియో వెళ్ళిన దానికి ఇక్కడికి అసలు ఏంటి డిఫరెన్స్, మీకు అక్కడ ఏం నచ్చలేదు? అక్కడ నాకు నచ్చింది కంప్లీట్ అవుట్డోర్ సెటప్, అవుట్డోర్ అండ్ ఇండోర్ అయితే కంప్లీట్ 2D ఉంది. సో 2Dలో కూడా మనకి స్పేషియస్ లేదు. సో ఇక్కడ మనకి 3D సెటప్ ఉంది, ప్లస్ స్పేషియస్ కూడా ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదు. నాకు వచ్చిన డ్రాబ్యాక్ స్టూడియో నుంచి లేదే, అక్కడ స్పేషియస్ లేకుండే అసలు. సో దానివల్ల నేను ఇండోర్ అస్సలు ఏం సెలెక్ట్ చేసుకోలేదు, అక్కడ ఓన్లీ అవుట్డోర్ చేసుకున్నాను. అవుట్డోర్ కూడా సెలెక్టెడ్ చేసుకున్నాను. దాని తర్వాత ఇంకా బయటపడాను. దాని తర్వాత ఒక 2 వీక్స్ తర్వాత నాకు గ్యాప్ తీసుకొని మళ్ళీ తేజ స్టూడియోకి నేను వచ్చాను అంతే. సో ఇప్పుడు ఓవరాల్ ఇక్కడికి వచ్చినాక మీకు స్పేషియస్గా ఉంది, ప్లస్ అవుట్డోర్ మీకు ఉపయోగపడిందా? అవుట్డోర్ ఉపయోగపడింది, ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనకి బ్యాడ్ లక్ వర్షం ఒకటి పడ్డది. వర్షం పడకపోతే ఇంకా సూపర్ ఉంటుంది నాకు. సో అదొకటి వచ్చింది, పర్లేదు. అయినా కూడా వర్షం పడ్డా కూడా ఇండోర్ మేము చాలా యూటిలైజ్ చేసుకున్నాము. ఇండోర్ బాగుంది సెటప్ కూడా. సో ప్లస్ ఇంకోటి పైన చార్మినార్ థీమ్ ఒకటి యూనిక్ ఉంది అది. సో అది వాడుకున్నాం బాగానే. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా వేరే అవుట్డోర్ వాడుతున్నాము. సో ఓవరాల్గా సాటిస్ఫైడ్ విత్ తేజ స్టూడియోస్.